హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్బన్ అరణ్య. ఈ చెట్ల పిచ్చి నాకు కోవిడ్-19 నుంచి స్టార్ట్ అయిందండి. అసలే ఇంట్లో ఇరుక్కుపోయామో, ఇట్ వాజ్ సో బోరింగ్ ఎట్ ద టైమ్. అండ్ ఎంతసేపు అని మొబైల్ చూస్తాం చెప్పండి. సో మా ఇంటి చుట్టుపక్కల దొరికే లిమిటెడ్ రిసోర్సెస్ తోటి, లైక్ మట్టి అండ్ ఇంట్లో ఉండే కొన్ని విత్తనాలతోటి ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ స్మాల్ టెర్రస్ గార్డెన్. ఆ టైంలో ఈ కోవిడ్ వల్ల 2 years ఆఫ్ ఇంజనీరింగ్, 2 years ఆఫ్ MBA అండ్ 2 years ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్మోస్ట్ 6 years ఇంట్లోనే ఉన్నాను. ఆ 6 yearsలో ప్లాన్స్ గురించి రీసెర్చ్ చేసి అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకున్న నాలెడ్జ్ నాకు లైఫ్ అంతా యూజ్ అవుతుంది. కొన్ని రోజుల ముందు నేను ఒక మూవీ చూశానండి. ఆ మూవీ పేరు ద లాస్ట్ హౌస్ అనమాట. ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక రోజు ఎవరిళ్ళల్లో వాళ్ళు లాక్ అయిపోతారు. ఏదో సూపర్ న్యాచురల్ సిచ్యువేషన్ వల్ల ఈ సర్కమ్స్టెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు ఆ లొకాలిటీలో ఉండే వాళ్ళందరూ ఇది ఒక టెంపరీ సిచ్యువేషన్, కొన్ని రోజుల తర్వాత అంతా నార్మలైజ్ అయిపోతుంది అని అనుకుంటారు. కొన్ని వీక్స్ గడిచే కొద్దీ వాళ్ళ ఇంట్లో ఉండే గ్రోసరీస్, సప్లైస్ అన్నీ అయిపోతూ వస్తాయి. సో వాళ్ళకి ఏమని అర్థమవుతుందంటే, ఇది టెంపరీ సిచ్యువేషన్ కాదు, సో వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు బయటికి రావాలి ఫుడ్ గ్రో చేయాలంటే, కానీ బయటకు వస్తే ఈ సూపర్ న్యాచురల్ క్రీచర్ వీళ్ళని చంపేస్తుంది. అండ్ డోర్స్ కూడా లాక్డ్ ఉన్నాయి, బయటకు వచ్చే ఆప్షనే లేదు. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి దే స్టార్టెడ్ డిగ్గింగ్ దేర్ ఓన్ హౌస్. లైక్ కిందుండే గచ్చంతా పగలగొట్టేస్తారు. ఇలా చాలా ఎఫర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి సాయిల్ తగులుతుంది. అప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండే సీడ్స్ ద్వారా ఫుడ్ క్రాప్స్ పెంచడం స్టార్ట్ చేస్తారు. అండ్ దే సర్వైవ్ ఫర్ ఇయర్స్ బై హంటింగ్ అవుట్ సైడ్. లైక్ ఉండే చిన్న చిమ్నీ వెంట నుంచి అనిమల్స్ని క్యాచ్ చేస్తూ, హంట్ చేస్తూ దే సర్వైవ్ ఫర్ ఆల్మోస్ట్ ఇయర్స్. End of the story was they will fight this creature after a few years and they'll get out of this situation and they'll live happily ever after. But that's not the point. ఇప్పుడు మనకి ఒక వర్స్ సిచ్యువేషన్ వచ్చిందండి, లైక్ ఎన్ అపోకలిప్స్ ఆర్ ఏ వార్ సిచ్యువేషన్ ఆర్ సంథింగ్ లైక్ కోవిడ్-19. ఇంట్లో లాక్ అయిపోయి ఉంటాము, బయటికి వెళ్ళలేము. ఎలా సర్వైవ్ అవుతాం మనం? యాక్చువల్లీ అవ్వచ్చండి. మన దగ్గర కొంచెం మట్టి, విత్తనాలు ఎలా పెంచాలి అనే జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సర్వైవ్ అవ్వడానికి. కనిపిస్తున్న ఈ టెర్రస్ గార్డెన్ ఐ యూస్ టు మేనేజ్ బిఫోర్ మై మ్యారేజ్. బట్ వెన్ ఐ హ్యావ్ టు మూవ్ టు ద అదర్ సిటీ, ఐ థాట్ ఇట్ ఈస్ గాన్. ఇక్కడేమో ఇంటికి వచ్చి చూస్తే మిరప చెట్లు, పసుపు, దేవుడికి పూలు, బెండ చెట్లు ఎన్ని పెట్టున్నాయో. నా తర్వాత మా నాన్న ఈ టెర్రస్ గార్డెన్ని కేర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ గెస్ వాట్, ద ప్లాంట్స్ ఆర్ థ్రైవింగ్. మీరు మీ పిల్లలకి ఫార్మింగ్ నేర్పించక్కర్లేదు, కానీ బేసిక్స్ ఆఫ్ గార్డెనింగ్, ఇట్స్ యాక్చువల్లీ ఏ సర్వైవల్ స్కిల్. ఇది ఫ్యూచర్లో వాళ్ళకి ఒక పాయింట్లో యూజ్ అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళు తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందనైనా తెలియాలి కదండి. వీఆర్ థింకింగ్ సూపర్ మార్కెట్ నుంచి వస్తుందని. సో మేక్ షూర్ యువర్ కిడ్ నోస్ హౌ టు గ్రో ప్లాంట్స్, హౌ టు ప్రొడ్యూస్ ఫుడ్. మన కథకు వస్తే మన డబ్బా నిండిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.